నిన్న సాయంత్రం వరకు ఈ యాసంగి పంటలో వరి పంటకి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారి నాయకత్వంలో నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా వరి ధాన్యానికి 28 మే 2025 నాడు మేము రైతులకి చెల్లించిన డబ్బులు 12,922 కోట్లు. వేదిక మీద ఉన్న ప్రజాబంధులు గమనించాలి. అంటే నిన్నటి వరకు మేము చెల్లించిన అమౌంట్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 13,000 కోట్లు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మొత్తుకుంటారు కదా, మీరు అందరు చూస్తున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. వాళ్ళ హయాంలో ఇదే యాసంగి పంటకి ఇదే వరి ధాన్యం కొనుగోలుకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి 28 మే 2023కి వాళ్ళు రైతులకు ఇచ్చిన అమౌంట్ టోటల్ 3,500 కోట్లు. ఇదే డేట్కి, ఇది అఫీషియల్ ఫిగర్స్ మా వెబ్సైట్లో ఉంటాయి, సివిల్ సప్లైస్ కమిషనర్ మీకు చెప్తాడు. నిన్నటి వరకు దయచేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా గమనించాలి. 28 మే 2025 under the present Congress government, total amount paid to farmers is 12,922 crores.